భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. లెక్క ప్రకారం ఏంటంటే మా జీవితంలో సొంత ఇంటి కళ అనేది మాకు నెరవేరింది. మాకు మంచి చాలా హ్యాపీగా ఉంది. ఇది మాత్రం మాకు బాగా నచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మాకు నచ్చినట్టు మాకు ఇల్లు కట్టుకునే విధంగా మాకు నచ్చినట్టు కట్టుకునే విధంగా ఇచ్చినందుకు మాకు మాత్రం సార్కు మాత్రం చాలా ధన్యవాదాలు. మా సొంత ఇంటి కళ మాత్రం మాకు మంచిగా నెరవేరింది. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఎంతో మంది కట్టుకోలేకపోతున్నారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా తెలుసు కదా మన ఎంపీఓ గారు. ఊరు అసలు ఏం బాగాలేదు. ఊరికి వచ్చిన ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. ఊరు కూడా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు వచ్చిందంట. మా ఉద్దేశం నేను చెప్తున్నాను సార్. పక్కన వాళ్ళకి మాకు తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది శాశ్వతం. ఇవాళ మీకు డబ్బులు ఇచ్చినా ₹1 కోటి ఉంటాయో లేదో కానీ ఇల్లు అనేది ప్రతి ఒక్క మానవుడు కూడా ఖచ్చితంగా అవసరం. పెద్ద గాలికి వానకి కూడా మనం రక్షణగా ఉంటాము అనేది ఒక ఇల్లు మాత్రమే. ఇంతకుముందు సార్ చాలా ఈ వర్షాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇది మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. గృహప్రవేశ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ వెంకటేశ్వరరావు గారు, అలాగే స్థానిక సర్పంచ్ స్వప్న గారు, అలాగే గృహ లబ్ధిదారులు, ఉప సర్పంచ్ కూడా శిరీష, ఉప సర్పంచ్ శిరీష కూడా జరుగుతుంది. కుటుంబ లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే వార్డు మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా ఈ ఆనందాన్ని ఎప్పుడు మర్చిపోలేమంటున్నారు. ఎంపీఓ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న విధానం కూడా ప్రజల్ని చాలా ఆనందం చేస్తుంది. ఆయన సేవల్ని మండలం ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా ఉంటుంది. ఇంకా కాలేదు సార్. చాలా ఉంది పని. స్థానిక ఎంపీఓ గారు వెంకటేశ్వరరావు గారు పూజా కార్యక్రమాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్తో కలిసి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. వార్డు మెంబర్ గారు కూడా ఉన్నారు.